కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పిల్లలు ఎస్పెషలీ మీరందరూ. నాకు గుర్తు ఒక 6 నెలల క్రితం విలువల బడి నేను వెళ్ళినప్పుడు అక్కడ 11-12 మంది పిల్లలే ఉన్నారు ఆ సమయంలో. ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది తల్లిదండ్రులు వాళ్ళు చూపించే ఆ ఇంపార్టెన్స్ దట్ విలువలకి అనేది వాళ్ళు చూపించే వాళ్ళ పిల్లలకి ఈ విలువల బడికి వాళ్ళు పంపిస్తున్నారు. అది తల్లిదండ్రులకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు అన్నట్టు మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మారల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉండేది. అది విలువల బడిలాగా ఏమి ప్రతిరోజు ఎట్లా మనం దేవుణ్ణి ఆలోచించాలి, మన విలువలు ఏంటి అని ఆ సబ్జెక్ట్లో మారల్ సైన్స్ సబ్జెక్ట్లో ఉండేది. అట్లాంటి మారల్ సైన్స్ సబ్జెక్ట్ ముందుకు ఎలాగా అది కూడా తీసేశారు. నేను ఈ మధ్యన కూడా లోకేష్కి గుర్తు చేశాను, ఈ మారల్ సైన్స్ అనే సబ్జెక్ట్ తిరిగి ప్రతి బడిలోకి రావాలని. మేము చిన్నప్పుడు వారానికి 2 సార్లు ఉండేది ఈ మారల్ సైన్స్ సబ్జెక్ట్, 40 నిమిషాలు. దాని విలువే వేరు, దాన్ని పాటించే వాళ్ళ విలువే వేరు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నడిచే విధానం కూడా వేరు. అదంతా మన స్త్రీ శక్తి తల్లికే దక్కుతుంది. వాళ్ళకి వందనాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా నాన్నగారు సగం సేపు పైన ఆయన కనపడేవారు కాదు. రాత్రింబగళ్ళు పిల్లల కోసం, కుటుంబం కోసం ఆయన కష్టపడేవారు. ఆయన పేద కుటుంబం నుంచి పైకొచ్చారు. ఆయన పాలు ప్రతి ఇంటికి పోసి డబ్బు తీసుకుని అది తిరిగి వాళ్ళ నాన్నగారికి ఆయన ఇచ్చిన తర్వాత ఆయన సైకిల్లో ఆయన స్కూల్కి వెళ్ళేవారు, స్కూల్ సమయం అప్పుడు. అట్లా మీరందరూ ఆ ఆలోచనతో మీరందరూ ముందుకెళ్ళాలనే కోరుకుంటున్నాను. అట్లా మా నాన్నగారు అంత బిజీగా ఉన్నప్పుడు ఆయన పిల్లలకి టైం కేటాయించలేరు. అట్లాంటప్పుడు మా అమ్మగారే, ఆవిడ మమ్మల్ని పెంచి పెద్ద చేసి మాకు పిల్లలకి విలువలు నేర్పించింది మా అమ్మ. ఇప్పుడు లెనిన్ గారు మిగతా వాళ్ళు అన్నట్టు తల్లి మూల కారణం ప్రతి దానికి కుటుంబంలో. అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయనే. ఆయన కూడా ఇట్లానే 7 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళేవారు. అది నందమూరి తారక రామారావు గారు అవనే, చంద్రబాబు నాయుడు గారు అవనే. వాళ్ళ ఇళ్లలో అప్పుడు కరెంట్ ఉండేది కాదు. రోడ్ల మీద ఉండే లైట్ కింద కూర్చుని వాళ్ళు రాత్రి చదువుకునేవారు. నాకు చాలా గర్వంగా ఉంటుంది చెప్పుకోవటానికి. ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రులు కూడా నేను కోరేది ఒకటే, మీరు పిల్లలకి ఈ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఏది ఇవ్వబాకండి. ఇది మంచి చెయ్యదు పిల్లలకి. టెక్నాలజీ అనేది మంచి పెంచటానికి, మన జీవితాలు మెరుగు అవ్వటానికి, అట్లానే మన రాష్ట్రం దేశం ముందుకెళ్ళటానికి టెక్నాలజీ అనేది వాడతారు. కానీ అది మితంగా వాడేది మనని చెడగొడుతుంది. ఇప్పుడు అదే అవుతుంది. మనం సెల్ ఫోన్స్ పుచ్చుకుని ఇంట్లో పిల్లలు పక్క రూమ్లో ఉండి కూడా ఫోన్ వచ్చి మనం మాట్లాడటానికి కూడా టైం లేనట్టు మనం బిహేవ్ చేస్తాం అన్నమాట. అదే ఈ ఫోన్లు లేకపోతే, మేము చిన్నప్పుడు మాకు ఫోన్ లేవు, టీవీలు లేవు. మేము సంతోషంగా మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు మేము ఆడుకునేవాళ్ళం. మేము 11 మంది సాయంత్రం అవుతే శుభ్రంగా ఆడుకునేవాళ్ళం, భోంచేసేవాళ్ళం, పడుకునేవాళ్ళం. ఏదో టీవీ చూడాలి, ఫోన్ చూడాలి అవన్నీ అప్పుడు లేవు గనక చాలా సంతోషంగా ఉండింది మా జీవితం. ఇప్పుడు జీవితం నేను చూస్తున్నాను నా కళ్ళారా. మా ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, వాళ్ళు చెప్పుకునే బాధలు కానీ. సో నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మీరు పిల్లల్ని అందరినీ, మన తల్లిదండ్రులు
ముందుకు తీసుకెళ్ళాలి. అట్లానే ఈ కాలం యువకులకి నేను కోరేది ఒకటే, నాకన్నీ తెలుసు అనే అహంభావంతో ఉంటున్నారు ఈ కాల పిల్లలు. ఆ అహంభావం అనేది పనికిరాదు, అది మనిషిని కింద పడేస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎట్లా ఉండాలి, మెయిన్గా మన తల్లిదండ్రుల్ని ఎట్లా చూసుకోవాలి, రేపు మనం కూడా తల్లిదండ్రులు అవుతాం, మన పిల్లలు మనల్ని ఎట్లా చూసుకోవాలని మనం ఒక తల్లిగా మనం భావిస్తాము. అట్లానే మనం ఈ కాల పిల్లలు మన తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మనం ఎట్లా వాళ్ళతో మాట్లాడాలి, కలగజేసుకుని పని చేయాలి అనేది. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, అందరం కలిసి మెలిసి ఉండటానికి. మా చిన్నప్పుడు మేము అట్లానే పుట్టి పెరిగాము, అందుకే మేము అందరం ఇవాళ ఇట్లా ఉన్నామంటే ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వలన. కానీ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ పోయి ఎవరు ఒకరికి విలువ ఇవ్వకుండా, ఎవరికి ఎవరు మర్యాద ఇవ్వకుండా మనం ఎందుకు ఇక్కడ ఉండటం అనే ఆ థింకింగ్లో ఉండి, ఆ ఆలోచనలో ఉండి ఎవరికాళ్ళం విడిపోతున్నాం. చివరికి మిగిలేది మనం ఒక్కళ్ళమే. అది ఆనందం ఇవ్వదు, అది చాలా దుఃఖం ఇస్తుంది మనం ఒక్కళ్ళమే ఉన్నట్టు. ఇప్పుడే అన్నట్టు దాంతో చాలా డిప్రెషన్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకే నేను కోరేది, మన అందరం సుఖ సంతోషాలతో చిన్నవి ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో అది వస్తాయి. వచ్చినప్పుడు వివాదాలు వచ్చినప్పుడు కలిసి మనం కూర్చుని దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. అదే మీరు పిల్లలకి నేర్పిస్తారనేదే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఈ పిల్లలు మన భారతదేశానికి వాళ్ళు ముందుకు నడిపించాల్సిన నాయకులు, నాయకురాళ్ళు. ఇప్పుడే పిల్లలు అంటున్నారు ఐఏఎస్, ఐపీఎస్. ఎస్, వాళ్ళ ఆ లెవెల్కి వాళ్ళు ఆలోచిస్తున్నారంటే అది తల్లిదండ్రులు. మీరు మాట్లాడేది పిల్లలతో. అందుకే నేను కోరేది ఒకటే, మీరందరూ, ఎస్పెషలీ తల్లి, తను చాలా బాధ్యత తీసుకుని తన బిడ్డల్ని తీర్చిదిద్ది ముందుకి తీసుకెళ్ళాలి అనేదే నేను కోరుకుంటున్నాను. మరొక్కసారి ఇక్కడ మీరు వచ్చిన చిన్నపిల్లలు మీరందరూ మీ తల్లి ఏమన్నా కూడా, తండ్రి ఏమన్నా మీరు వినాల్సిందే. అర్థమైందా పిల్లలు? యు ఆల్ షుడ్ లిసన్ టు యువర్ పేరెంట్స్. మీరు మీ తల్లిదండ్రుల మాటలు వినాలి. లేదు నేను ఇదే చేస్తాను అదే చేస్తానని మీరు వాదన పోకూడదు. ఓకే? ఎస్. అండ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రమశిక్షణ అనేది చాలా అవసరం మన జీవితంలో. ఒకటి ఎదగాలంటే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం కూడా మన జీవితంలో. అది నేను చూశాను నా జీవితంలో. నేను క్రమశిక్షణ చాలా ఒక లెవెల్ హైగానే ఉంటాను. అది మంచిదో చెడుదో కాదు, కానీ నాకు మంచి చేస్తుంది. ఎందుకంటే ఆ క్రమశిక్షణతో 10 పనులు నేను చేయగలుగుతాను. అది క్రమశిక్షణ అనే మాట మనకి నేర్పించేది. సో మీ అందరూ క్రమశిక్షణతో మీరందరూ ముందుకెళ్ళాలి. మరొక్కసారి ఇక్కడ ఉండే తల్లులందరినీ నేను మరొకసారి మిమ్మల్ని కోరేది, మీ పిల్లల్ని జాగ్రత్తగా మీరందరూ తీర్చిదిద్దుతారనే నేను కోరుకుంటున్నాను. నేను చెప్పిన మాటలు, నేను ఏ మంచి చెప్పానో అవి మీరు ముందుకు తీసుకెళ్లాలనే నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇక్కడికి వచ్చిన పిల్లలు చాలా ఓపిక్గా కూర్చుని మనందరం ఇచ్చే లెక్చర్స్ వాళ్ళు వింటున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు విని వాళ్ళు మంచి చేయాలని, నేను వాళ్ళ భవిష్యత్తు కోసం నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను.